ఇలా గాలికి ఎంతకాలం తిరుగుతావరా? ఎందుకు పనికి రాకుండా పోతున్న వ్యథవ. వినిపిస్తుందా? నిన్నే పబ్బులో ఏం జరిగిందని నేను అడగట్లేదు. 4 ఎకరాల పందెం కాసావు. దాని విలువేంటో తెలుసా నీకు? సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువేంటో. నేనేం ఓడిపోలా. నువ్వు జనాన్ని మోసం చేసి సంపాదించావు కదా, ఆడు కూడా అలాగే నన్ను చీట్ చేశాడు. అందుకే కొట్టే యాదవనే. అయినా 4 ఎకరాలు తీసిలో ఆఫర్ పెట్టుకున్నాడుగా. ఈ జన్మలో మారవరా నువ్వు? అది కూడా ఒక సంపాదననా? అలాంటి సంపాదన ఎంత సంపాదించినా వేస్టే. నువ్వేదో సిన్సియర్గా సంపాదించినట్టు. డోర్మై, తల్లి లేదని గారాబం చేస్తే ఇదిగో ఇలా తయారయ్యావు. నేనే గనక విడిపించకపోతే నీ పరిస్థితి ఏమైందో నీకు తెలుసా? తెలుసు. నీ పరుగు పోద్దని విడిపించావు, నా కోసం విడిపించావా? ఇలా మాటకు మాట చెప్పడం కాదు, గాలికి తిరిగే బదులు మనకున్న సాఫ్ట్వేర్ బిజినెస్ చూసుకోవచ్చు కదా. ఏంటి సాఫ్ట్వేర్ చూసుకోవాలా? ఆ మాట ఏంటి జనానికి సల్జారం వస్తుంది. ఏమక్కర్లేదు, 2 నెలలు ఆగు, నేనేంటో చూపిస్తా. 2 నెలల దాకా ఎందుకురా? 2 రోజుల్లో ఇలాంటి సమస్య ఏదో తీసుకురాకుండా ఉంటే చాలు. వ్యథవని వ్యథవ. హలో సార్, చెప్పండి సార్. ఎక్కడున్నా? వైజాగ్లో సార్. సీను, మంచి ఇళ్ళే దొరుకుతాయా మనకి వైజాగ్లో? 2-3 ఉన్నాయి సార్, మీరు వస్తే చూపిస్తా. సరే, నేను రేపు మార్నింగ్ ఫ్లైట్గా వైజాగ్ వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి రా.